అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారికి అందేలా చూడడమే వైసీపీ లక్ష్యమని వైసీపీ నేతలు అన్నారు. అల్లూరి జిల్లాలోని రంపచోడవరంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆనందబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో పాల్గొన్న డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. ఎదురు చూస్తూ మీ అప్పు మీరు తీర్చకుండా ఉండిపోవడం వల్ల పెరిగిపోయినటువంటి మొత్తం అప్పు ఈ రోజు మన మండలంలో 5,11,00,000 రూపాయలు ఉంటే మన నియోజకవర్గంలో 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాల డ్వాక్రా చెల్లెమ్మల మీద ఉన్నటువంటి అప్పు 80 కోట్ల రూపాయలు. 80,000, 80 లక్షలు, 8 కోట్లు కాదు, 80 కోట్ల రూపాయలు. మన నియోజకవర్గంలో ఒక ఫోటో పోతే రెండో ఫోటోకి వంటగలేనటువంటి ఎంతో మంది పేదవాళ్ళు మన నియోజకవర్గంలో 80 కోట్ల అప్పుని ఏ అక్క చెల్లెమ్మ తీర్చగలదమ్మా? ఎందుకు ఇంత అప్పయింది? చంద్రబాబు నాయుడు చేసిన మోసం వల్ల మీ అప్పులు మీరు సక్రమంగా కట్టుకునే అప్పులు కూడా మీరు కట్టుకోవడం మానేస్తే మీకు 80 కోట్లు అప్పయింది. నిజంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరికీ నేను అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఆలోచించకపోవడం వల్ల అతను ఈ రోజే తీరుస్తాడు, రేపే తీరుస్తాడని ఎదురు చూస్తూ మీ అప్పు మీరు తీర్చకుండా ఉండిపోవడం వల్ల